రెండు వారాలుగా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న తమిళనాడు పొలిటికల్ పవర్ వార్ ముగింపు దశకు చేరింది. ఎవరికి అవకాశం ఇవ్వాలన్న దానిపై సుదీర్ఘ సంప్రదింపులు జరిపిన గవర్నర్ విద్యాసాగర్ రావు చివరకు అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామికి అవకాశం ఇచ్చారు. పళనిస్వామిని పిలిపించిన గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటు చేయాల్సిందిగా ఆహ్వానించారు. బల నిరూపణకు 15 రోజుల గడువు ఇచ్చారు. సాయంత్రంలోగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆయనతో పాటు కొందరు మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇటు పన్నీర్ సెల్వం వర్గంలో నిరాశ నెలకొంది. 10 రోజులుగా పవర్ కోసం పన్నీరు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చిన్నమ్మ సీఎం కాకుండా అడ్డుకున్నామన్న తృప్తి మాత్రమే ఆయన వర్గానికి మిగిలింది. మొత్తానికి తాను సీఎం కాకపోయినా తన వర్గానికి చెందిన పళనిస్వామి సీఎం పీఠంపై కూర్చునేలా చేయడంలో శశికళ విజయం సాధించారు. ఇక తమిళనాడు రాజ్ భవన్ దగ్గర మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు పూర్తి డీటెయిల్స్ అందించడానికి. అలాగే మా న్యూస్ రూమ్ లో ఎడిటర్ నెమాని భాస్కర్ పూర్తి సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక తమిళనాడు సీఎంగా పళనిస్వామి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ సాయంత్రం 4 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. అలాగే శాసనసభలో బల నిరూపణకు పళనిస్వామికి 15 రోజుల గడువు ఇచ్చారు గవర్నర్ విద్యాసాగర్ రావు. తమిళనాడు తాజా రాజకీయ పరిణామాలను విశ్లేషించడానికి మా ఎడిటర్ నెమాని భాస్కర్ లైవ్ లో ఉన్నారు. అలాగే తమిళనాడులో ఇవాళ ఉదయం నుంచి చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను ఎలా అర్థం చేసుకోవచ్చు అనే దానిపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా ఎడిటర్ భాస్కర్ గారిని తెలుసుకుందాం. సార్, ఈ మొత్తం వ్యవహారాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? 2 వారాలుగా నడుస్తున్న ఈ మొత్తం వ్యవహారాన్ని ఇవాళతో ముగింపు పలికినట్టేనే అనుకోవచ్చా? తమిళనాడు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి అనిశ్చితికి ఈ రోజుతో తెరపడింది. తమిళనాడులో గడిచిన 12 రోజులుగా పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేయించి ఆయన స్థానంలో శశికళ ముఖ్యమంత్రి అవ్వాలనే రాజకీయ ఎత్తుగడ నేపథ్యంలో అప్పటి నుంచి చోటు చేసుకున్న పరిణామాలు ఒక్కొక్కటిగా చివరికి శశికళ జైలుకు వెళ్లే పరిస్థితి దాకా వచ్చింది. ఆ పరిస్థితి శశికళ జైలుకు వెళ్లిన తర్వాత మారిన రాజకీయ అంటే నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు మారినటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏఐడిఎంకే నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వమే అయితే పన్నీర్ సెల్వం స్థానంలో పళనిస్వామి ముఖ్యమంత్రి కాబోతున్నారు. అంటే గడచిన 12 రోజుల్లో అనూహ్యమైనటువంటి రాజకీయ పరిణామాలు. ఇది ఏఐడిఎంకే ఇంటర్నల్ పాలిటిక్స్ని తమిళనాడు రాజకీయాల్లో తమిళనాడు రాష్ట్రంలో ఒక ప్రభావం చూపే విధంగా తయారయ్యాయి. ఏఐడిఎంకేలో ఇంటర్నల్ పాలిటిక్స్, ఏఐడిఎంకేలో ప్రస్తుతం జయలలిత మరణం తర్వాత తాత్కాలికంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినటువంటి పన్నీర్ సెల్వాన్ని తొలగించి ఆయన స్థానంలో తాను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆశతో వ్యూహాత్మకంగా శశికళ రాజకీయ పావులు కదుపుతూ వచ్చారు. అందులో భాగంగా ముందుగానే తాను ఆ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత కొంతకాలానికే ఎమ్మెల్యేల మద్దతును పూర్తి స్థాయిలో కూడగొట్టి ఎమ్మెల్యేలందరినీ తన వైపుకు తిప్పుకోవడంలో విజయం సాధించారు. అదేవిధంగా ఎంపీలను కూడా మెజారిటీ ఎంపీలను తన వైపే ఉండే విధంగా చూసుకున్నారు. అంటే పార్టీలో తాను ఏ విధంగా అయితే జయలలిత పార్టీని నడిపించారో అదే స్థాయిలో తాను పార్టీని నడిపించాలి అనేటువంటి ఒక భావనతో శశికళ వ్యూహాత్మకంగా ముఖ్యమంత్రి పీఠం మీద కన్నువేశారు. ముఖ్యమంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించాలి అనేటువంటి ఉద్దేశంతో తమిళనాడు శాసనసభా పక్షాన్ని సమావేశపరచడం, తమిళనాడు శాసనసభాపక్ష సమావేశం పరిచి ఆ శాసనసభాపక్ష సమావేశంలో ఏఐడిఎంకే శాసనసభాపక్ష సమావేశాన్ని సమావేశపరిచిన తర్వాత పన్నీర్ సెల్వం స్థానంలో తనను నేతగా ఎన్నుకునే విధంగా వ్యూహాత్మకంగా పావులు కలిపారు. అప్పట్లో పన్నీర్ సెల్వం చేతే తన ప్రతిపాదన తనను శాసనసభగా ఎన్నుకున్నట్లుగా ప్రతిపాదించే విధంగా ఆమె వ్యూహాన్ని రచించారు. అయితే మొత్తం మీద తాను శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తర్వాత రాష్ట్ర గవర్నర్ను కలిసి పన్నీర్ సెల్వం స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని మెజారిటీ ఎమ్మెల్యేలు తను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారని తెలియజేసిన తర్వాత 2 రోజుల తర్వాత పన్నీర్ సెల్వం శశికళ మీద తిరుగుబాటు చేశారు. అమ్మ జయలలిత సమాధి దగ్గరికి వెళ్ళి దాదాపు 40 నిమిషాలు సమాధి దగ్గర కూర్చున్న తర్వాత అమ్మ ఆత్మ నాకు చెప్పింది తనను ముఖ్యమంత్రిగా తొలగించవద్దు అని చెప్పింది. ముఖ్యమంత్రిగా శశికళ అనర్హురాలు, ఆమె
రాజకీయంగా ఏమాత్రం పరిణితి లేనటువంటి వ్యక్తి, దాంతోపాటు అవినీతి అక్రమాలకు పాల్పడేటువంటి వ్యక్తి, జయ మరణానికి కారణమైనటువంటి వ్యక్తి కాబట్టి శశికళను ఎట్టి పరిస్థితుల్లోనూ ముఖ్యమంత్రిని కానివ్వను అంటూ తిరుగుబాటు జెండా ఎగరవేశారు. తిరుగుబాటు జెండా ఎగరవేసిన తర్వాత తమిళనాడులో ఏఐడిఎంకే రాజకీయాల్లో ఒక 2 వర్గాల కింద విడిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే మెజారిటీ వర్గం, మైనారిటీలో కూడా అతి చిన్న వర్గం మాత్రమే పన్నీర్ సెల్వం వెంటుంది, మెజారిటీ వర్గం శశికళ వెంటుంది. అయితే శశికళ తనను ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని కోరినప్పటికీ కూడా కేంద్రంలో ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గవర్నర్ విద్యాసాగర్ రావు కావచ్చు, లేకపోతే మొత్తం మీద పరిస్థితులన్నీ గమనించిన తర్వాత పెద్ద ఎత్తున శశికళపై ఒక రకమైన వ్యతిరేక భావం, మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నప్పటికీ కూడా శశికళను ముఖ్యమంత్రిగా పీఠం అధిష్ఠించేందుకు మార్గం సుగమం కాకుండా వ్యూహాత్మకంగా రాజకీయ పావులు కదిపాయి. అందుకు గవర్నర్కు లేకపోతే రాజ్భవన్కు తెరవెనక మద్దతు పూర్తి స్థాయిలో ఢిల్లీ నుంచి కేంద్రం పెద్దలు ఆడించారనేటువంటిది చాలా సుస్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. రైట్ సార్. థ్యాంక్ యూ భాస్కర్.